ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ శరన్నవరాత్రి సందర్భముగా అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ పూజలు స్త్రీలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఆడవారు ఎక్కువగా ఈ పూజలు చేస్తారు? అసలు ఈ అమ్మవారి స్వరూపాలకి మన ఇంట్లో స్త్రీమూర్తులకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళే ఈ పూజలు చెయ్యాలా? మనమెందుకు ఆ పూజలు ఎక్కువగా చేయట్లేదు అనే ఒక చిన్న పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నమే ఈ వీడియో అండి. అసలు అమ్మలను గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. లక్ష్మి, సరస్వతి, గౌరీ కూడా నిరూపాలే అని ఎవరైతే ప్రార్థించి పూజిస్తారో వారికి సకలైశ్వర్యాలు కలుగుతాయి. ఈ నవరాత్రులు పూర్తి అయినంత వరకు మన ఇళ్లల్లో ఉండే స్త్రీమూర్తులను మనం గౌరవించాలి. వారు చిన్నవారైనా పెద్దవారైనా సరే. అప్పుడే మన కుటుంబాలలో దసరా సంతోషం పరిపూర్ణంగా కనబడుతుంది. పురుషులమైన మనం పురుష ఆధిపత్యం పోరును ప్రదర్శించకుండా మనతో ఉండే తల్లిని, భార్యను, అక్కను, చెల్లెల్ని, ప్రతి స్త్రీని మన అమ్మగా భావించి గౌరవించిన ప్రతి ఒక్కరూ నిజమైన అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. దీనివల్ల మన కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ అమ్మవారి అవతారాలకు మన ఇంట్లో ఉండే స్త్రీలకు సంబంధం ఏమిటి అని అంటే అవి భగవత్ స్వరూపాలు. ఈ చరాచర సృష్టికి మూలం, ఆధారం స్త్రీ. ఒక బీజం వెయ్యాలి అంటే క్షేత్రం కావాలి. బీజం పురుషుడైతే స్త్రీ క్షేత్రం. ఆ బీజాన్ని చాలా జాగ్రత్తగా కాపాడి దానికి ప్రాణం పోస్తుంది ఈ స్త్రీమూర్తులే. అందుకే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అవి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పసిబిడ్డ నుంచి అమ్మమ్మల వరకు, మా అమ్మల వరకు మన సంరక్షణ అంతా కూడా వారి రక్షణలోనే ఉన్నాయనే విషయం మనం గమనించాలి. ఒక ఇంటికి యజమానుడు, యజమానురాలు అని ఇద్దరుంటారు. ఆ గృహంలో జరిగే ప్రతిదీ యజమానురాలు సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది. యజమానురాలు గృహమైతే యజమాని ఇంటి ప్రహారీ గోడ లాంటివాడు. ఇంట్లో వారిని సంరక్షించడం యజమానురాలు యొక్క బాధ్యత అయితే, మొత్తం ఆ ఇంటిని, పరిసరాలను సంరక్షించడం యజమాని బాధ్యత. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము అసలు అమ్మవారి యొక్క ఆంతర్యము, స్త్రీ స్వరూపంలో ఉండే ఆంతర్యాన్ని గమనిద్దాం. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అని చెప్పని ఉంటుంది. అంటే ఈ రోజున అమ్మవారు 3 రూపాల్లో దర్శనమిస్తారు. అది ఒకటి బాలా కుమారిగా, అంటే బాలా త్రిపుర సుందరిగా. 2 యవ్వనవతిగా, అంటే లలితా త్రిపుర సుందరిగా. 3 వృద్ధ రూపంలో, అనగా ఆనంద భైరవి రూపంలో. ఈ విధంగా అమ్మవారు 3 రూపాల్లో మనకు కనబడతారు. బాల ఆనంద ప్రదాయిని. బాల్యం నిర్మలత్వానికి ప్రతీక. అంటే మనస్సు, బుద్ధి, అహంకారము ఈ 3 ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. నిత్య సంతోషమే శ్రీచక్రంలో మొదటి చక్రం బాల. కాబట్టి బాల త్రిపుర సుందరిని అనుగ్రహం కోసం ఉపాసకులు, అనుష్ఠానపరులు, అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకునేవారు ముందుగా ఈ బాలారూపాన్ని స్మరించుకొని పూజిస్తూ ఉంటారు. ఇది పాడ్యమి తిథి. ఆ రోజున బాలా త్రిపుర సుందరీదేవిని పూజిస్తాం. ఇంకో రూపం కూడా చెప్తాం, శైలపుత్రి అమ్మవారిని. అయితే ఈ బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారికి ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారికి లేత గులాబీ రంగు చీరంటే ఈరోజు చాలా ఇష్టం.
అదేవిధంగా తుమ్మి పుష్పం అంటే చాలా ఇష్టం. చల్లని వస్తువులు అమ్మవారికి ఇష్టం ఉండవు ఈ రోజున. అలాగే నైవేద్యంలో బెల్ల పరమాన్నము, కట్టు పొంగలి ఏర్పాటు చేస్తే చాలా ఆనందిస్తారు. ఎవరికైనా మనం దానం ఇవ్వాలి అంటే రవికల గుడ్డ దానం ఇవ్వాలి. మరి ఈరోజు ఈ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అని అన్నట్లయితే సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. తర్వాత ఈ రోజున 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరం లోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి కొత్త బట్టలు ఇవ్వాలి. అలాగే ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః అని 108 సార్లు జపం చేయాలి. పాయసం నివేదన చెయ్యాలి. అవి ఆ పిల్లలకు పెట్టాలి. వారి నుంచి దీవెనలు తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలా చేయకపోయినా ఆ స్మరణ చేసుకుంటే వారికి ఆ ఫలితం దక్కుతుంది. తర్వాత 2వ రోజు అంటే విధియ రోజున గాయత్రి అవతారం. ఈ రూపము ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ఉంటుంది. అంటే అమ్మవారు పంచముఖాలతో, పంచరంగులతో దర్శనమిస్తారు. అదేవిధంగా శంఖము, చక్రము, గద, అంకుశము, పద్మము, అభయము, పాశము, అమృతం ధరించి ఉంటారు. గాయత్రికి మించిన దైవం లేదని, ఈ సృష్టిలోనే లేదు అనే నానుడి ఉంటుంది. 24 అక్షరాలతో 24 దేవతలతో కలిపి ఉంటుంది ఈ దేవత. ఈ 24 దేవతలు ఈ దేవత ఆధీనంలో ఉంటాయి. అందుచేత స్త్రీలను గౌరవించే వారికి ఈ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ తల్లి వలన వాక్శుద్ధి కలుగుతుంది. ఈ గాయత్రి మాతను 2వ రోజు గాయత్రి మాతగా, బ్రహ్మచారిణిగా పూజ చేస్తారు. ఈ అమ్మవారికి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని 108 సార్లు పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ అమ్మవారికి నారింజ రంగు చీరంటే చాలా ఇష్టం. అదేవిధంగా తామర పుష్పం అంటే చాలా ఇష్టం. ఈ రోజున అమ్మవారికి వంకాయ వండి పెట్టకూడదు. అలాగే నైవేద్యంలో నిమ్మకాయ పులిహార కానీ, అప్పాలు కానీ అమ్మవారికి చాలా ఇష్టం. తర్వాత అమ్మవారిగా భావించి వారికి ఎర్ర రంగు గాజులు కానీ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. దీనివలన తేజస్సు బాగుంటుంది. అనగా ముఖంలో ముఖవర్చస్సు బాగుంటుంది. అమ్మవారి కళ ఒట్టుబడుతూ ఉంటుంది. తర్వాత 3వ రోజు తదియ అన్నపూర్ణాదేవి చంద్రఘంట. అన్నపూర్ణాదేవి లేదా చంద్రఘంట అనే నామంతో అమ్మవారు ఉంటారు. ఈ అన్నపూర్ణాదేవి ఒక చేత్తో మధుర రసాల పాత్రను, మరొక చేత్తో రత్నాల గరిటెను పట్టుకొని దర్శనమిస్తుంది. ఆదిదేవుడైన పరమేశ్వరుడికే భిక్షనిచ్చిన తల్లి ఈ అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవి కదిలే ఈ జగత్తుకు ఆధారం నేనే అని ఆ శక్తి యొక్క ఆంతర్యము, అర్థము. మన కుటుంబాలలో ఉండే స్త్రీలు ఎవరైతే మనకు కడుపు నిండా సంతృప్తికరంగా భోజనం పెడతారో, ఆ మధుర పదార్థంలో ఉంటూ ఆ రత్నాల గరిటలో అమృత పదార్థాన్ని అందిస్తాను అని తెలిపే సంకేతమే ఈ అన్నపూర్ణాదేవి. ఇంతకాలం మన యోగక్షేమాలను గమనిస్తూ అన్నం పెట్టిన తల్లుల రూపమే ఈ అన్నపూర్ణ స్వరూపం. ఈ అమ్మవారిని దర్శించినా దర్శించకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి మీ తల్లిదండ్రులను దర్శించి వారి ఆశీర్వచనం తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పే సంకేతమే ఈ తల్లి స్వరూపం. ఈ అన్నపూర్ణాదేవికి హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ అమ్మవారికి గంధం రంగు చీరంటే చాలా ఇష్టం. అలాగే పొగడ పుష్పం అంటే చాలా ఇష్టం. తర్వాత తరిగిన వస్తువులు వాడడానికి ఆవిడ ఇష్టపడదు. తర్వాత పులగము, కొబ్బరి అన్నము, దద్దోజనము వీటిలో ఏదైనా సరే అమ్మవారికి నివేదన పెట్టచ్చు. అలాగే ఆ రోజున అన్నాన్ని దానం ఇవ్వాలి, అనగా భోజనం ఎవరికైనా పెట్టాలి. దానివలన ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. తర్వాత చవితి 4వ రోజు మహాలక్ష్మీదేవి, లలిత,
కూష్మాండాదేవిగా అమ్మవారు ఉంటారు. ఈ మహాలక్ష్మీదేవి ఈ మాతను పూజించడం వలన సకల సంపదలు సిద్ధిస్తాయి. ధనానికి అధిదేవత ఈ స్త్రీయే. అందుకే మనం మహాలక్ష్మిలా ఉంది అని సంబోధిస్తాం ప్రతి స్త్రీని. ఎక్కడైనా అమ్మవారి నివాసం ఏర్పడాలి అంటే అక్కడ స్త్రీని గౌరవించవలసిందే. కాబట్టి అష్టైశ్వర్యాలకు స్త్రీలోనే దాగి ఉన్నాయని తెలిపే అవతారమే ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం. ఈ మహాలక్ష్మి మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మ్యై నమః ఈ అవతారం యొక్క ఆంతర్యము. ఈ మాతకు గులాబీ రంగు చీరంటే చాలా ఇష్టము. తెల్లని కలువ పుష్పం అంటే చాలా ఇష్టము. ఈ తల్లికి ఉల్లిపాయ ఆ రోజు నిషిద్ధము. నైవేద్యం పెరుగన్నము, క్షీరాన్నము, పూర్ణాలు, పులిహోర వీటిలో ఏవైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారి పేరు మీద ధనాన్ని దానం చేస్తే చాలా బాగుంటుంది. దానివల్ల ఐశ్వర్య ధనప్రాప్తి కలుగుతుందండి. తర్వాత పంచమి తిథి. లలిత, మహాలక్ష్మి, స్కందమాత ఈ స్వరూపాల్లో అమ్మవారు ఉంటారు. లలితా త్రిపుర సుందరీ దేవి. ఈ అమ్మవారికి ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటే సదాశివుణ్ణే తన ఆసనంగా మలుచుకొని మనకు దర్శనమిస్తుంది ఈ లలితా త్రిపుర సుందరీ దేవి. లక్ష్మీ సరస్వతులు వింజామరం వేచడంలో ఒక ఆంతర్యం ఉంటుంది. అంటే విద్యా, ధనం ఈ రెండు ఆ తల్లి సేవకు వినియోగించమనే అర్థం. అనగా విద్యాధనం అనే పురుష సంపద తన కుటుంబానికే వినియోగించమని సూచించే అవతారమే ఈ లలిత అవతారం. ఈ అవతారంలో ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి బంగారపు రంగు చీర చాలా ఇష్టము. ఎర్రని కలువపు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఉసిరికాయ నిషిద్ధము ఈ రోజున. తర్వాత పులిహోర, దద్దోజనం, చిల్లులు లేని గారెలు నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే దానం ఇవ్వాలి అంటే సహస్రనామాల పుస్తకం ఏదైనా ఉంటే దానం ఇవ్వచ్చు. దానివల్ల అఖండ కీర్తి వస్తుందండి. సరస్వతీదేవి. సరస్వతి మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మవారుగా అవతారమిస్తారు. ఈ తల్లి వీణ వాయిస్తూ పుస్తకాన్ని ధరించిన రూపంలో దర్శనమిస్తుంది. అనగా అజ్ఞానమే అసలైన చీకటి. ఆ చీకటిని తరిమివేయడానికి విద్య ఎంతో అవసరం. అయితే ఆ విద్య మీలోనే దాగి ఉంది అని చెప్పే అంతరార్థం. పుట్టినప్పుడు పాలు తాగిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యి ప్రయోజకత్వాన్ని సాధించినంత వరకు తల్లి నుంచి అనేక విషయాలు విద్యను నేర్చుకున్నాం. ఈ విధానంలో ప్రధాన భాగస్వామి స్త్రీశక్తే. ఆమె నేర్పినవే ఇవన్నీ. అందుకే ఈమెను ఆరాధించే వారికి అజ్ఞానం తొలగిపోతుంది. అందుకే ఈ రోజున తల్లి దగ్గర ఆశీర్వచనం తీసుకొనుట చాలా మంచిది. ఈ సరస్వతీదేవికి ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే చాలా మంచిదండి. తెలుపు రంగు చీర ఈ అమ్మవారికి చాలా ఇష్టము. మారేడు దళాలు చాలా ఇష్టము. పులుపు లేకుండా ఏదైనా ఉంటే చాలా మంచిది. చక్కెర పొంగలి, కట్టు పొంగలి, కేసరి అమ్మవారికి నివేదనగా పెట్టవచ్చు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఇవి దానం చేస్తే చాలా మంచిది. దానివల్ల మన కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎవరంటే వాళ్ళకి విద్యాప్రాప్తి కలుగుతుందండి. తర్వాత తిథి సప్తమి. దుర్గాదేవి, కాళరాత్రి. ఈ కాళీ అవతారము దుష్ట శిక్షణ జరగాలని అమ్మవారి కాళీ అవతారం దాల్చుతుంది. మన ఇండ్లలో సక్రమమైన మార్గంలో నడవనప్పుడు ముందుగా చాలా శాంతంగా చెబుతారు, తర్వాత కోపంగా చెబుతారు, తర్వాత వాళ్ళే మనల్ని మార్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక విసిగిపోయి అప్పుడు ఉగ్రరూపం కాళీ అవతారం ఎత్తుతారు. అప్పుడు శాంతింపచేసే ప్రయత్నాలు మనం ప్రారంభిస్తాం. ఆ తల్లి ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో చూపించే రూపమే ఈ కాళీ అవతారం అండి. ఈ తల్లిని ఓం దుం దుర్గాదేవ్యై నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చెయ్యాలి. ఈ తల్లికి
ఎరుపు రంగు చీర అంటే చాలా ఇష్టం. మందార పుష్పం అంటే చాలా ఇష్టం. ఈ రోజున ఇష్టమైన వస్తువు ఏదైనా వాడకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా పులగము, అల్లంగార్లు, చిల్లులు లేకుండా గారెలు నైవేద్యం పెట్టవచ్చు. దానం చెయ్యాలి అంటే ఎర్రని చీర ఎవరికైనా దానం చెయ్యాలి. దీనివలన శత్రువులపై విజయం కలుగుతుందండి. తర్వాత అష్టమి. ఈ రోజున మహిషాసురమర్ధనిగా, మహాగౌరిగా అవతారం ఉంటుంది. అనగా దుర్గామాతగా అవతారం ఉంటుంది. ఈ రోజున దుర్గ పూజ అనగా చెడ్డతనాన్ని, చెడును పోగొట్టడానికి యుద్ధం చేస్తారు. ఈ రోజున ఆయుధాలను పూజిస్తారు. భారతంలో పాండవులు జంబి చెట్టు మీద ఉన్న ఆయుధాలను పూజించి వాటిని స్వీకరించి విజయాన్ని సాధించారు. అందుకే ఈ ఆయుధాలను పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు దుర్గామాతకు ఓం దుమ్ దుర్గాదేవ్యే నమః అని పూజించడము. ఈ తల్లికి ఎరుపు రంగు చీరంటే చాలా ఇష్టము. తర్వాత పులిహోర, అలాగే ఎరుపు రంగు పుష్పాలన్నా చాలా ఇష్టము. ఎవరైతే వస్తువులను వాడుతూ ఉంటారో వాటిని పూజించడం వల్ల మనకి మంచి కలుగుతుందని ఈ తల్లి యొక్క సందేశము. తర్వాత మహాగౌరి, మహిషాసుర మర్ధని. ఈ తల్లి సింహవాహనాన్ని అధిరోహించి అన్ని అంశములను, వాటి శక్తులను ధరించి మహిషాసురుని సంహరించిన అమ్మను మహిషాసుర మర్దనిగా పూజిస్తాం. ఈ పూజ వలన సకల శత్రుభయాలు తొలగి సకల విజయాలు లభిస్తాయి. స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేస్తే ఆ మహిషాసురుడికి పట్టిన గతే పడుతుందని సూచిస్తుంది ఈ అవతారం. ఈ అవతారంలో ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసురమర్ధన్యే నమః అని పారాయణ చెయ్యాలి. ముక్కుపొలం ఎరుపు రంగు చీర, నేత చీర అమ్మవారికి ఇష్టము. నల్ల కలువ పూలు చాలా ఇష్టము. రాత్రి భోజనం మానేస్తే చాలా మంచిది. పూర్ణం గారెలు, చక్కెర పొంగలి, పులిహార, గారెలు, పాయసం, వడపప్పు ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు. ఎవరికైనా స్వయంపాకం దానమిస్తే చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ధైర్యం ఎక్కువ ఉంటుంది. తర్వాత దశమి, రాజరాజేశ్వరి సిద్ధదాత్రి. ఈ తల్లి చేతిలో చెరుకుగడ పెట్టుకొని అభయముద్రలో పద్మాసనంలో సింహాసనంపై కూర్చుని ఉంటుంది. ఈ తల్లి అపరాజిత అని, విజయాని, మరొక కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఈ తల్లికి. చెడుపై సాధించిన విజయమే ఈ అవతారం. అందుకే స్త్రీని గౌరవించడంలోనే 10 రూపాలు దాగి ఉన్నాయని ఈ అవతారాల యొక్క ఆంతర్యం. ఈ 10 రోజులు ఇంట్లో గొడవలు, గోలలు, ఏడుపులు, పెడబొబ్బలు లేకుండా ఇల్లంతా సంతోష వాతావరణంలో అమ్మవారి పూజలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో ఈ సంవత్సరం అంతా వాళ్ళకి భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటారు. ఒక శుభకార్యం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తల్లిని ఓం హ్రీం రాజరాజేశ్వరి మాత్రే నమః అనే నామాన్ని పారాయణ అంటే చాలా ఇష్టం. ఆకుపచ్చ రంగు చీర చాలా ఇష్టం. ఎర్రని పుష్పాలు చాలా ఇష్టం. ఈ రోజున గుమ్మడికాయని వాడకూడదు. అలాగే శాకాన్నము, చిత్రాన్నము, రవ్వ కేసరి అవి నివేదన పెట్టవచ్చు. తర్వాత ముత్తైదువులకి పువ్వులు దానమిస్తే చాలా మంచిది, లేదా పూలమాల కానీ. దీనివలన శక్తి, సౌభాగ్యాలు రెండూ కలుగుతాయి. ఇవి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయడం వలన మన కుటుంబంలో కలిగే శుభ ఫలితాలు. చెడుని ఏ విధంగా దూరం చెయ్యాలి, మంచిని ఏ విధంగా ఆహ్వానించాలి అనే దానికి ఈ పూజలే ఒక నిదర్శనము. ప్రతి స్త్రీమూర్తిని అమ్మవారిగా భావించి వారిని గౌరవించినట్లయితే మనలో ఉండే అలజడులన్నీ తీరిపోతాయి. మనం బాగుంటాము, మన కుటుంబం బాగుంటుంది. తర్వాత మరికొన్ని వీడియోలు చేసి మీ ముందుంచే ప్రయత్నం చేస్తామండి. మీకు అమ్మవారి గురించి చాలా విషయాలు వీడియోలు చేశామండి. ఒక్కసారి మీరు అవి కూడా చూడవచ్చు. లింక్ పంపిస్తాము. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను పురోహితుడిని. నా ఫోన్ నెంబరు 9850777984. మరి యొక్క నెంబరు 6304720012 అండి. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త
ఆధ్యాత్మిక సేవాలయం తరఫున ఇటువంటి పూజా కార్యక్రమాలు ఎన్నో చేయిస్తున్నాము. అలాగే సమస్యలతో బాధపడే వారికి వారి యొక్క సమస్య పరిష్కార మార్గానికి శాంతి పూజా కార్యక్రమాలు కూడా చేయిస్తున్నామండి. ఆసక్తి ఉన్నవారు, సమస్యలతో బాధపడేవారు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. పూజ ప్రధానం కాదండి, మీ సమస్యకి పరిష్కార మార్గం వెతకడమే ప్రధానం. తర్వాత మా గురుదేవుల ఆజ్ఞ ప్రకారము, మా పెద్దల సహకారంతో, మా మిత్రుల సహకారంతో మేమంతా కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసామండి. అదే SGVSA సేవాలయము. దీంట్లో ఇటువంటి పూజా కార్యక్రమాలు, యతీశ్వరుల చరిత్రలు, తర్వాత కొన్ని ధర్మ సందేహాలు, జ్యోతిష్యము, వాస్తు, ఇటువంటి ఎన్నో విషయాలు అందులో ఉంచుతున్నామండి. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. స్వస్తి.